బాగా నొప్పిగా ఉందా నాయన? కొంచెం ఆపవే ఏడుపు. కొడుకని గారాబం చేశావు, ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప. ఇప్పుడేటి చేయండి ప్రయోజనం? ఇక్కడ చూడు, తల మీద చేయబెట్టు కూర్చుందే అక్కట. ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికెక్కించుకోవే. అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్క నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదెవరితో కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా? చెప్పు. కొంచెమైనా ఆలోచించక్కర్లా? ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటపడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు. చెప్పండి ఏళ్ళు ఎదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవరితో? దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమెక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కనపడిందా? కూల్, నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా? రైల్వే బుకింగ్ కౌంటర్. yes. నాన్న పేరు, అమ్మ పేరు, నా పేరేది. బావ పేరు, పాప పేరు. నీ ఎదురు సీట్ కదూ? అవును. ఈ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ పేర్లున్నాయో చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, పూర్ణి. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద అని పిలిచింది. వేదవతి, వేద. షూర్? yes. వేద. ఏం కావాలండి? వర్షం వస్తుంది. మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఈ అమ్మాయి? yes, అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్క అమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్. తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళింది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఏ ఊరికి? ఏయ్, ఫ్రెండ్ అని చెప్పారు. ఏ ఊరో మీకు తెలీదా? ఎవరయ్యా మీరు? అది చూడండి మిస్ నీలాంబరి. కాదు, శశికళ. చూడండి మిస్ శశి, ఆ అమ్మాయి తండ్రి అర్జెంటుగా భూమి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 15 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక వస్తే టికెట్ కన్ఫర్మ్ కదా. ఎవరికి చెప్తున్నావు కథలో? వాళ్ళ నాన్నయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మీకు తెలిసిపోయిందా? చూడండి మిస్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ అమ్మాయిది ఏ ఊరు, అడ్రస్ కొంచెం ఇస్తారా? కొంచెం చెప్పను, పూర్తిగానే చెప్పను. ఎందుకు? ఎందుకంటే నేను నీకు అడ్రస్ చెప్తే ఈ హాస్టల్ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పోయేది మీ ఉద్యోగమే కదా, ప్లీజ్ అడ్రస్ ఇవ్వకూడదు. హలో, మీ అందరికి ఒకసారి చెప్తే అర్థం కాదా? వాచ్మ్యాన్, ఫోటో ఎందుకు లోపలికి రానిచ్చావు? అడ్మిషన్ చెప్పొచ్చారండి. ముందు బయటికి గేటే. తీరా చెయ్యి. ఎవరి మీద నడవండి. రా సత్యా, నడవమ్మా, వెళ్ళండి. అబద్ధం చెప్పి లోపలికి వస్తారా? ఇవ్వనన్నారు. కావాల్సింది మేము తీసుకున్నాం. కూల్ యార్, వాచ్ లేని వాచ్మ్యాన్, దయచేసి అడ్రస్ చెప్పవా? మా ఉద్యోగాలు పోతాయి. హలో, ఈ డబ్బు దయచేసి ఈ హెల్ప్ చేయి. డూప్లికేట్ రాడో వచ్చుకో. ఇంపార్టెంటా? వెరీ ఇంపార్టెంట్. సత్యా, వెళ్ళి రిజిస్టర్ బుక్ పట్టరా. నా బ్రెయిన్ రిజిస్టర్. వెరీ కోఆపరేటివ్ మ్యాన్. అలాగా, ఆ ఫోటో చూపించు. వేద అని కర్నూలు అమ్మాయి. నాన్న, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చిందా? ఈ పండగ దినానే కదమ్మా దేవత లాంటి మీ అమ్మని పోగొట్టుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇంకా ఎందుకు బతికుండానా అనిపిస్తా ఉంటది. నాన్న, నా బంగారు తల్లికి తల్లి ప్రేమ దూరమైనది అని బాధపడతా ఉండానమ్మా. నాన్న, తల్లి కంటే ఎక్కువ ప్రేమతో పెంచావు కదా, నాకు అంతకంటే ఏం కావాలి? నాన్న, నేను చివరి దాకా నీతోనే ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీకెప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా గురించి నువ్వు బెంగపడమాక.
నాకు అట్లాంటిదేం కాదమ్మా. అలా అంటారే గాని ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. లేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తా ఉండా, నేనింక మానేస్తా. వేద, నీకు అమెరికా సంబంధం చూసిన నువ్వు కూడా ఊహన్యావంటే నీకు గొప్పగా పెళ్లి చేసి ఇక్కడి పగలన్నీ ఇడిచిపెట్టి నీతో పాటు నేను కూడా అమెరికాలో సెటిల్ అయిపోతానమ్మా. నా పెళ్ళైన తర్వాత నా తండ్రి ప్రేమ నీడలా ఉండి నన్ను కాపాడుతుందంటే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మీరు ఏం డిసైడ్ చేసినా నాకు ఓకే. కరెక్టే, కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏంటి నాన్న నన్ను అడగాల? మన పంతుల్లే వచ్చే నెలలోనే ముహూర్తం చూడమని చెప్తా. ఆ? మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బో, పెళ్లి కళ్ళు వచ్చేసినదే. దయచేసి వినండి, బెంగళూరు ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సార్ ఎంగ పోనా? ఇక్కడ రంగాని రెహమాన్ పేట పోనమా? కాదు, కాదు మూకున్నది ఎన్న. అది కాదయ్యా, నా దగ్గర ఆయన అడ్రస్ లేదు. నేను ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ, ఇదంతా తెలుగా? ఆ, నమస్కారం. నమస్తే. అది ఇంతే తెలుగు. ఇంక తెలుగు ఒక మనిషి ఉండాడు, పిలుస్తా ఉండు. ఏ అలీబాయ్ ఇంక వా. ఏంది బై డిస్కషన్? ఒన్నులే, అంతా మీ తెలుగు చూడు. తెలుగా? నమస్తే. నమస్కారం. నాకు తెలుగు అంతా రాదు, కొంచెం కొంచెం వచ్చు. నేను అంతే, మ్మ్. నాకు ఉర్దూ అస్సలు రాదు. నేను కొంచెం బెటర్. సేమ్. కిదర్ జనాయ్, యాడికి తోలాలి? అది వెంటనే అడగడం కరెక్ట్ కాదు, వెళ్తూ వెళ్తూ అడుగుదాం. యాద మర్చినావా? ఆ, అదేం లేదు, ఆ. కర్నూలుకి టూర్కి వచ్చాను. టూరా? ఆ, కర్నూల్లో టూర్ ఏంది బై? ఆ, చిత్రంగా చెప్పక బై. నా స్వభావమే అంతా. బండిక్కు వెళ్తా వెళ్తా అలాగే, కొంచెం అలాగే. కొంచెం మాట్లాడతాం. లోపలికి బయట బాయ్. కర్నూలు ఏమైనా టూరిజం ప్లేసా? కాదా? హైదరాబాద్ పోతే కుతుబ్ షాహీ టూమ్స్ చూడొచ్చు, చార్మినార్ చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. కర్నూలులో ఏమి ఉన్నది? బాంబులు ఉన్నది, రక్తపాతం ఉన్నది. హిందువులను చూస్తే ముస్లింలకి పడదు, మమ్మల్ని చూస్తే హిందువులకి పడదు. అలీభాయ్, నాకు ఈ జాతి మత భేదాలు లేవు. ఎందుకంటే దివాళీలో ఆలీ ఉన్నాడు, రంజాన్లో రామ్ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ జాతి మత భేదాలేంటి? క్యా బాత్ ఐసా? ఏం సార్, చాలా ఖుషీగా ఉన్నది, లవ్లో పడినది. అలీభాయ్, ఈ సత్య ఎప్పుడు ఖుషిగానే ఉంటాడు. సత్య, ఈయన ఎవరో తెలిసినది. ఆంధ్రదేశానికి అన్నదాత. ఎంజి రామచంద్రన్ తమిళ దేశానికి, ఎన్టీ రామారావు ఆంధ్రదేశానికి, అలాగే కన్నడ దేశానికి కన్నడ కంఠీరవ డాక్టర్ రాజకుమార్. నీకు ఆయన ఎవరో తెలుసా? తెలీదా? ఆయన కొడుకు శివరాజ్ కుమార్ తెలుసా? నాకు తెలుసు, నేను పరిచయం చేస్తాను, పద. అలాగే చల్. అలీభాయ్. సత్య, ఇది కృష్ణదేవరాయల కాలంలో కట్టింది. ఓ, ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవము వసంతోత్సవము జరిగేది. ఇద్దరు అన్నదమ్ముల వల్ల ఇక్కడ రక్తపాతం జరిగింది, ఏ పండుగ లేదు. అందుకే ఇక్కడికి ఎవ్వరూ రావడం లేదు. వావ్. కిడ్నీ పోయిందా? కిడ్నీయా? ఈ కిడ్నీ కాదు, ఈ కిడ్నీ. జోక్ చేసావా? చల్. ఈయన చాలా పవర్ఫుల్ గణేశుడు, మనసులో కోరిక వెంటనే తీరుస్తాడు. కానీ ఇక్కడికి ఎవరూ వస్తలేరు, పూజ చేస్తలేరు. సత్య, పోతామా? సరే జా. నమస్తే. సత్య, ఎంత వైభవంగా ఉండేది చూడు, అనాథలాగా అయ్యింది. సరే, తినడానికైనా తిండి పెట్టిస్తావా? చెల్లో. మరి నువ్వు చెలో. ముందు నువ్వు చెల్లో, వెనక నేను చెల్లో. ముందెవరో చెలో గాని ఇద్దరం చెలో. అంతే కదా. సత్య, హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుంది ఈ కుండ బిర్యానీ. కుండ బిర్యానీయో కొండ బిర్యానీయో నాకైతే తెలీదు. ఒక్కసారి ఇది రుచి చూస్తే అమ్మ వంట మర్చిపోతావు. అలీభాయ్, బెంగళూరులో రాగి సంగటి పాయ ముందు నాకు తెలిసి ఇది బలాదూర్. కానీ ఏం చేస్తాం, ఆకలికి తినాలిగా, తప్పదు. ఓకే ఓకే, అక్కడ అది అచ్చా, ఇక్కడ ఇది అచ్చా. దేంటేసి దాందే. వేడి వేడి. అందరూ మనే చూస్తున్నారు. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.